అది అనంతపురం జిల్లాలోని చినమంగళాపురం గ్రామంలో తుఫాను వాన బీభత్సం సృష్టిస్తోంది. నిరుపేద చేనేత కార్మికుడు రామయ్య ఇంట్లో లాంతరు వెలుగులో భార్యాభర్తలు కూర్చొని తీవ్ర ఆందోళనతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండి, ఈ వాన చూస్తుంటే నా గుండె ఆగట్లేదు. పైకప్పు పెంకులు ఎగిరిపోయేలా ఉన్నాయండి. రేపొద్దున్నే 8 గంటలకు ఆ తహసీల్దార్ దొరగారు మన పొలం దగ్గరకు వస్తారట కదా. మన దగ్గరేమో ఒక్క కాగితం ముక్క కూడా లేదు. ఆ భూస్వామి భూపతి మన చేతిలో ఉన్న ఆ 2 ఎకరాల నల్లరేగడి నీళ్లను లాక్కోవాలని తహసీల్దార్కి లంచం ఇచ్చాడటండి. రేపు మన బతుకు వీధిన పడాల్సిందేనా? కంగారు పడకు సరస్వతి. ఆకాశం బద్దలై నెత్తిన పడ్డా సరే మన పొలం మన చేతుల్లోనే ఉంటుంది. మన భూమికి సంబంధించిన అసలు హక్కు పత్రాలు నా చెల్లెలు జానకమ్మ, బావగారు శ్రీనివాసుల దగ్గర సురక్షితంగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం మా నాన్నగారు ఆ భూపతి తండ్రి దగ్గర చేసిన మోసాలు భరించలేక నమ్మకస్తుడైన నా బావ శ్రీనివాసుడికి ఆ కాగితాలు అప్పగించారు. బావగారి దగ్గరుంటే నాకు నమ్మకమేనండి. కానీ వారుండేది అవతల ఒడ్డున ఉన్న కృష్ణాపురం గ్రామంలో కదా. మధ్యలో ఉన్న కృష్ణానది ఇప్పుడు ఎలా ఉందో చూశారుగా. కొండల నుంచి వచ్చిన వరద నీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ భయంకరమైన రాత్రి ఏ పడవవాడైనా నదిలోకి పడవ దించుతాడా? అసలు మన కోసం వారి వాళ్ళు ప్రాణాలకు పణంగా పెడతారా? సరస్వతి, నా బావ శ్రీనివాసుడు గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆయన తిండి లేకపోయినా బతుకుతాడు, కాని ఇచ్చిన మాట మాత్రం తప్పడు. గతేడాది దసరా పండక్కి మన ఇంటికి వచ్చినప్పుడు నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రమాణం చేశాడు. రామయ్య, ఆ భూపతి ఎంతటివాడైనా సరే తహసీల్దారు వచ్చే రోజున నేను స్వయంగా ఆ దస్తావేజులు పట్టుకుని నీ పొలం గొట్టు మీద నిలబడతాను. నీ పొలాన్ని వేరేవాడు పాలు కాకుండా రక్షించడం నా బాధ్యత అని మాటిచ్చాడు. ఇచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టడానికైనా సిద్ధపడతాడే తప్ప నా బావ మాట తప్పడు. మీ నమ్మకం నాకు ధైర్యాన్నిస్తోందండి. కానీ ఈ నల్లటి రాత్రి, ఈ రాకాసి గాలివాన మనల్ని చూసి హేళన చేస్తున్నట్లుంది. ఏ దేవతైనా సరే మన బావగారిని రక్షించి సమయానికి ఇక్కడికి చేర్చాలి. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు సరస్వతి. మనం నమ్ముకున్నది ధర్మాన్ని, అబద్ధాన్ని కాదు. రేపు పొలంగట్టు మీద ధర్మమే గెలుస్తుంది. అదే రాత్రి గ్రామంలోని భూస్వామి భూపతి తన గడిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ గర్వంతో కళ్ళు నలుపుకుంటూ తన నమ్మకమైన బంటు వీరన్నతో కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ఒరే వీరన్న, చూసావా ఈ తుఫాను గాలి వాన నాకు ఎలా సహాయం చేస్తుందో? ప్రకృతి కూడా నా పక్కనే ఉందిరా. రేపొద్దున్నే 8 గంటలకు తహసీల్దారు వెంకట్రావు దొరగారు వచ్చేసరికి ఆ చేనేత రామయ్య నోరు తెరిచి చూపించడానికి ఒక్క పత్రం కూడా వాడి దగ్గర ఉండకూడదు. వాడి బావ శ్రీనివాసులు కృష్ణానది అవతలి ఒడ్డున నిస్సహాయంగా పడున్నాడు. ఈ వరదలో వాడెలా వస్తాడ్రా? అవునయ్యా బాబు, మీ అదృష్టం చాలా గొప్పది. కృష్ణానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. చిన్న పడవ కాదు కదా, పెద్ద నావ కూడా నదిలోకి వెళితే మునిగిపోవాల్సిందే. ఈ వానలో ఏ పడవవాడైనా నది దాటించడానికి ప్రయత్నిస్తే ఊరి నుంచి వెళ్లగొడతానని నేనే స్వయంగా హెచ్చరించి వచ్చాను. భేష్ వీరన్న, రామయ్య పొలం ఆ 2 ఎకరాల నల్లరేగడి నేల చాలా సారవంతమైందిరా. ఆ పొలం నా చేతికి వస్తే నా ప్రఖ్యాతి మరింత పెరుగుతుంది. అసలు రామయ్యకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే నిలబడి మాట్లాడుతాడు. రేపు తహసీల్దారు సంతకం పెట్టగానే వాడి భార్యను ఇల్లు దాటించి రోడ్డు మీదకు నెట్టేయాలరా. నా శత్రువులకు ఇలాంటి పరాభవమే ఎదురు కావాలి. ఆ శ్రీనివాసులు చాలా పట్టుదలగలవాడని విన్నాను బాబు. ఒకవేళ వాడు ఎలాగోలా ఈ రాత్రి నది దాటడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలండి? ఒరే వీరన్న, వాడు నది దాటి వచ్చినా మన సరిహద్దు తాకలేడు. నీవు కొంతమంది అనుచరులను తీసుకుని మన ఒడ్డున కాపలా ఉండు. ఒకవేళ వాడు నది దాటి వస్తే వాడి చేతిలో ఉన్న తోలు సంచిని లాక్కొని నదిలోకి విసిరేయండి. వాడిని బంధించి ఎక్కడైనా దూరంగా పంపేయండి. ఎలాగైనా రేపు తహసీల్దారు వచ్చేసరికి ఆ కాగితాలు పొలం వద్దకు చేరకూడదు. చిత్తం బాబు, మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే నా మనుషులతో నది ఒడ్డుకు బయలుదేరతాను.
ఆ శ్రీనివాసులు ఈ రోజు మనల్ని దాటి ముందుకు వెళ్లకుండా నేను చూసుకుంటాను. అదే అర్ధరాత్రి వేళ అవతలి ఒడ్డున ఉన్న కృష్ణాపురం నది రేవు వద్ద భయంకరమైన గాలివానలో శ్రీనివాసులు అతని భార్య జానకమ్మ తడిసిపోతూ నుంచుని ఉన్నారు. పడవ నడిపే సుబ్బన్న వారికి వెనక్కి వెళ్ళిపోమని బ్రతిమాలుడుతూ ఉన్నాడు. శ్రీనివాసులు గారు, దయచేసి నా మాట వినండి సామి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ చీకటి రాత్రి ఈ ఉప్పొంగే కృష్ణానదిలోకి నేను పడవను దించలేను. గాలి తీవ్రతకు పడవ ఒక్క క్షణం కూడా నీటి మీద నిలబడదు. నది మధ్యలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి సామి. ఇప్పుడెళితే మనమంతా నదిలోనే కలిసిపోతాం. ఏవండి, సుబ్బన్న చెప్పేది నిజమేనేమో. నాకు చాలా భయంగా ఉంది. మన చేతిలో ఉన్న అన్నయ్య పొలం కాగితాల కంటే మీ ప్రాణమే నాకు ముఖ్యం. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు గనక వాన దగ్గాక వెళ్దామండి. లేదు జానకమ్మ, లేదు. రేపు ఉదయం 8 గంటలకే భూమి కొలతలు మొదలు పెడతారు. మనం గనక సమయానికి వెళ్ళకపోతే ఆ క్రూరుడు భూపతి మన అన్నయ్య పొలాన్ని అన్యాయంగా లాక్కుంటాడు. నా భావమరిది రామయ్య నన్ను నమ్ముకుని అక్కడే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. భూమి కొలతల రోజున నేను ఖచ్చితంగా పత్రాలతో వస్తాను రామయ్య. నీ పొలం పరుల సొత్తు కానివ్వను అని గతేడాది పండుగకు వచ్చినప్పుడు నా చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాను. చావైన రానివ్వు జానకమ్మ, కాని ఇచ్చిన మాట తప్పిన నమ్మకద్రోహిగా మాత్రం నేను బ్రతకలేను. కానీ శ్రీనివాసులు గారు, ఆ భూపతి మనుషులు అవతలి ఒడ్డున కర్రలతో కాపలా కాస్తున్నారు. మిమ్మల్ని నది దాటవద్దని నన్ను కూడా హెచ్చరించారు సామి. మనకు పెద్ద ఇబ్బంది వస్తుంది. సుబ్బన్న, నీవు నన్ను నమ్ముకున్నావు. నేను నా ధర్మాన్ని నమ్ముకున్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఇదిగో ఈ తోలి సంచి చూశావా? ఇది కేవలం పొలం కాగితాలు కావు, మా రామయ్య కుటుంబపు బతుకు కాగితాలు. నీవు పడవ తీయకపోతే నేను ఈ నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్తాను. నా చెల్లెలు సౌభాగ్యం నిలబడాలన్నా, నా బావమరిది బతకాలన్నా ఈ రాత్రి నేను నది దాటాల్సింది. సుబ్బన్న, మా బావగారి నిజాయితీ ముందు ఈ నది వరద ఎంత పాటిది చెప్పు. నా భర్త వెళ్తుంటే నేను వెనక్కి తగ్గను. పడవ తీ సుబ్బన్న. ఏమైనా సరే మేము నీ వెంటే ఉండం. ఆ భగవంతుడే మన పడవను నడిపిస్తాడు. మీలాంటి చుట్టాలు దొరకడం ఆ రామయ్య అదృష్టం స్వామి. మీ పట్టుదల చూశాక నాకు ప్రాణం పోయినా పర్వాలేదనిపిస్తోంది. ఎక్కండి పడవ. ఆ శివుడే మనల్ని కాపాడాలి. ఇప్పుడే పడవను నదిలోకి దించుతున్నాను. ఆ భయంకరమైన తుఫాను రాత్రి ఉప్పొంగుతున్న కృష్ణానదిలో చిన్న పడవ ప్రయాణం మొదలైంది. నది మధ్యలో వెళ్లేసరికి వాన బీభత్సం మరింత మొదలైంది. అలల తాకిడికి పడవ కింద రంధ్రం పడి నీరు లోపలికి రావడం మొదలైంది. శ్రీనివాసులు గారు, ఘోరం జరిగిపోయింది సామి. అలల తాకిడికి పడవ కింద పలక విరిగిపోయింది. నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. పడవ మునిగిపోతోంది సామి. యావండి, ఏంటిది దేవుడా? మనల్ని నడి సముద్రంలో ముంచేస్తున్నావా? మన ప్రాణాలు పోతున్నాయా? జానకమ్మ, భయపడకు. సుబ్బన్న, నీవు పడవను గట్టిగా పట్టుకో. తన నడుపుకున్న కత్తితో పడవ కింద పలకను సరిచేసి గుడ్డతో నీరు వచ్చే రంధ్రాన్ని గట్టిగా మూసి ఉంచాడు. జానకమ్మ, నీవు పడవలోని నీటిని ఈ చేత్తో బయటికి విసిరి. సమయం లేదు, త్వరగా కానివ్వు. శ్రీనివాసులు గారు, మీ చేతికి గట్టిగా దెబ్బ తగిలింది సామి. గుడ్డను పట్టుకోవడం కష్టంగా ఉంది కదా. ఒంటి నొప్పి తాత్కాలికం సుబ్బన్న, కాని ఇచ్చిన మాట తప్పి జీవించడం జీవితాంతం నరకం. ఈ తోలి సంచి తడవకూడదు. ఇందులో ఉన్న కాగితాలు తడిస్తే రామయ్య ఆశలు కరిగిపోతాయి. నేను నా చేతిని రంధ్రానికి అడ్డుగా పెడతాను. నీవు అవతలి ఒడ్డు వైపు పడవను వేగంగా పోనివ్వు. యావండి, మీ పట్టుదలకు ఆ గాలివారు కూడా లొంగిపోవాల్సిందే. నీళ్లు దాదాపు తగ్గిపోయాయండి. అదిగో అవతలి ఒడ్డున చిన్న దీపం వెలుగు కనిపిస్తోంది. అవును సామి, వరద తగ్గకపోయినా మీ ధర్మం మనల్ని కాపాడింది. ఒడ్డుకు చేరుకుంటున్నాము. కాని ఒడ్డుకు చేరుకోగానే అక్కడ పొదల చాటున కాపలా కాస్తున్న భూపతి బంటు, వీరన్న అతని అనుచరులు చేతిలో లాంతర్లు కర్రలు పట్టుకొని వారిని చుట్టుముట్టారు. ఓహో, ఎంత సాహసం శ్రీనివాసులు గారు! నిజంగానే ఈ వరద నదిని దాటి వచ్చావా? కానీ ఇక్కడి నుండి నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఆ తోలు సంచిని ఇటు ఇచ్చాయి. వీరన్న, నీవు భూపతి తింటున్న అన్యాయానికి విశ్వాసం చూపిస్తున్నావు. నేను నా బావమరిదికి ఇచ్చిన మాటకు విశ్వాసం చూపిస్తున్నాను. నా దారికి అడ్డుపడకు, ఇబ్బంది పడతా. ఏయ్,
వీడిని పట్టుకోండిరా. ఆ తోలు సంచిని లాక్కోండి, నదిలోకి విసిరేయండి. ఒక్కసారిగా భూపతి మనుషులు శ్రీనివాసుడి వైపు దూసుకొచ్చారు. శ్రీనివాసులు వారితో పెనుగులాడుతూ ఆ తోలు సంచిని వాళ్లకు చిక్కకుండా కాపాడుకున్నాడు. ఆ చీకట్లో బురదలో కాలు జారి శ్రీనివాసులు కింద పడిపోయాడు. కాలు తీవ్రంగా బెడికి నొప్పితో మోకాళ్లపై పడిపోయాడు. అయినా అతని చేతిలోని తోలు సంచిని మాత్రం వదలనే లేదు. పీరికి మొట్ట, ఒంటరిగా ఉన్న నా భర్త మీదకు అందరూ కలిసి వస్తారా? ఈ ద్రోహి భూపతి దగ్గర కూలి తీసుకుని మా బతుకుల్ని నాశనం చేస్తారా? ఒరేయ్ వీరన్న, ఈ రోజుతో మీ అన్యాయాలు సాగవురా. ఈ ఊరి జనం అంతా శ్రీనివాసులు గారి నిజాయితీని చూస్తున్నారు. తహసీల్దారు దొరగారు వచ్చే సమయమైంది. మీరు ఎక్కడే ఉంటే గ్రామస్తుల చేతిలో శిక్ష తప్పదు. ఒరేయ్, జనాలు వస్తున్నారా? ఇక్కడుంటే మనకు శిక్ష తప్పదు. పారిపోదాం, పదండి. వీరన్న తన మనుషులతో పారిపోయాడు. నొప్పితో బాధపడుతున్న శ్రీనివాసుడిని జానకమ్మ, సుబ్బన్న పట్టుకొని లేపారు. యావండి, కాళ్ళు బాగా బెడికినట్టుందే, వాచిపోయిందే, నడవడం కూడా కష్టంగా ఉంది. కొంచెంసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తర్వాత జనకమ్మ, ఇప్పుడు సమయం ఎంత అయింది? 7:30 అవుతుంది. ఇంకా మనం మైలుదారి నడవాలి. నేను కాళ్ళు ఈడ్చుకుంటైనా సరే ఆ పొలం గట్టుకు సమయానికి చేరాలి. నా మాటే నాకు ఊపిరి. రా, నన్ను పట్టుకో, ముందుకు సాగుదాం. మరుసటి రోజు ఉదయం 8 గంటలైంది. వాన కొద్దిగా తగ్గినా బురద రోడ్లు జలమయమయ్యున్నాయి. చినమంగళపురం పొలం గట్టు మీద తహసీల్దార్ వెంకట్రావు తన సిబ్బందితో నిలబడి ఉన్నాడు. పక్కనే భూస్వామి భూపతి తన అనుచరులతో గర్వంగా నుంచునున్నాడు. రామయ్య, సరస్వతి కళ్లల్లో కన్నీళ్లతో వణికిపోతూ నిలబడ్డాడు. రామయ్య, సమయం మించిపోతోంది. నీవు ఈ పొలం నీ తండ్రిదే అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయావు. భూపతి గారు సమర్పించిన దస్తావేజుల ప్రకారం ఈ భూమి వారి జాగిరి కిందకు వస్తుంది. నేను ఇక ఈ భూమి భూపతి గారిదే అని సంతకం చెయ్యాల్సి ఉంటుంది. దొరగారు, దయచేసి ఇంకొక అరగంట సమయం ఇవ్వండి దొర. నా బావగారు శ్రీనివాసులు పొలం పత్రాలు పట్టుకుని ఖచ్చితంగా వస్తారు దొర. ఈ భూమి మా తాతల నాటిది దొర. ఏంటి తహసీల్దార్ గారు, వీడు సాకులు చెప్తున్నాడు. ఈ వానలో నది దాటి వీడి బావ రావడం అసాధ్యం. రాత్రి నది ప్రమాద స్థాయిని దాటింది. ఒకవేళ వాడు బయలుదేరినా ఈ పాటికి నదిలోనే ఉండిపోయి ఉంటాడు. సమయం వృధా చేయకుండా సంతకం పెట్టండి దొరా. భూపతి గారు, కొంచెం జాలి చూపించండి. మా బావగారు ప్రాణాలతో తిరిగొస్తారు. మాకు అన్యాయం చేయకండి. రామయ్య, నాకు వేరే పనులు ఉన్నాయి. ఆధారాలు లేనిదే నేను చట్టాన్ని మార్చలేను. ఇదిగో, నేనే సంతకం చేస్తున్నాను. సరిగ్గా తహసీల్దారు కలం కాగితంపై పెట్టబోతూ ఉండగా దూరం నుంచి బురదలో కాలు ఇడ్చుకుంటూ తడిసిపోయిన దుస్తులతో, వణికిపోతున్న శరీరంతో శ్రీనివాసులు, జానకమ్మ నడుచుకుంటూ రావడం కనిపించింది. శ్రీనివాసులు చేతిలో ఆ తోలు సంచి పటిష్టంగా ఉంది. అదుగో, అదుగో దొరా, నా బావగారు వచ్చారు. సరస్వతి, చూశావా? నా బావ వచ్చాడు. తహసీల్దార్ దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూలబడి ఆ తోలు సంచిని తహసీల్దార్ పాదాల ముందు ఉంచాడు. వానతడికి అతని శరీరం నీలంగా మారిపోయింది. అయినా అతని ముఖంలో మాట నిలబెట్టుకున్న తృప్తి కనిపించింది. దొరా, క్షమించండి దొరా, కొంచెం ఆలస్యమైంది. నదిలో వరద ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణం కష్టమైంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం నా బావమడిది రామయ్య పొలం అసలు పత్రాలు ఇవే దొరా. చూడండి దొరా. తహసీల్దార్ వెంకట్రావు ఆశ్చర్యంగా ఆ పత్రాలను తీసుకొని పరిశీలించాడు. అవి 1880వ సంవత్సరానికి చెందిన అసలైన హక్కు దస్తావేజులు. అందులో స్పష్టంగా రామయ్య తండ్రి పేరు ఉంది. అద్భుతం! ఈ పత్రాలు 100% నిజమైనవి. ఈ భూమి రామయ్య కుటుంబానిదే. భూపతి సమర్పించిన నకిలీ పత్రాలు చెల్లవు. దొరా, అదెలా సాధ్యం దొరా? వీడు నన్ను మోసం చేస్తున్నాడు. నోర్మొయ్ భూపతి! ప్రభుత్వం ముందు నకిలీ పత్రాలు సృష్టించినందుకు నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. నీ మోసం బయటపడింది. రామయ్య, ఈ పొలం నీదే. నీ బావగారు చూపించిన ఈ సాహసం, నిజాయితీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భూపతి తలదించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య ఏడుస్తూ శ్రీనివాసుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు. సరస్వతి, జానకమ్మ ఒకరినొకరు చూసుకుని ఆనంద బాష్పాలు రాల్చుకుంటారు.
బావగారు, నా కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఈ వర్షంలో నది దాటి వచ్చావా బావా? నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను బావా? రామయ్య, ఇందులో రుణమేముందిరా? డబ్బు పొలం ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ మనం ఒక పేదవాడికిచ్చిన మాట పోతే ఎన్ని కోట్లిచ్చినా తిరిగి రాదురా. మనం పేదవాళ్లమే కావచ్చు బావా, కానీ మన మాటే మనకున్న అతిపెద్ద ఆస్తి. మన చుట్టరికం ఇచ్చిన మాటతోనే బతుకుతుంది. వదినమ్మ, ఈరోజు నీవు బావగారు దేవుడిలా వచ్చి మమ్మల్ని రక్షించారు. వదినమ్మ, కుటుంబం అంటేనే ఒకరికొకరు తోడుగా నిలబడ్డాం. ఈ వాన మన శరీరాన్ని మాత్రమే తడపగలదు, కానీ మన మధ్య ఉన్న ప్రేమానురాగాలను ఏ వరద కూడా కొట్టుకొని పోనివ్వలేదు. అలా ఆ తుఫాను వర్షంలో కూడా ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్న ఆ పేదవాడి చుట్టాల కథ అనంతపురం జిల్లాలో తరతరాలకు ఒక నిలవెత్తు సాక్ష్యంగా మిగిలిపోయింది. ఆ రోజు నుంచి రామయ్య తన పొలంలో చేనేతతో పాటు వ్యవసాయం చేసుకుంటూ తన బావ శ్రీనివాసుడి గొప్పతనాన్ని ఊరంతా చెప్పుకుంటూ ఆనందంగా జీవించాడు. పచ్చని పొలాలతో కళకళలాడే రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. రామయ్యకు చెవుడు చాలా ఎక్కువ, పిడుగుపడినా వినిపించదు. రామయ్య భార్య సీతమ్మ, ఆమెకు కూడా చెవుడే. ఎవరైనా గట్టిగా అరచినా ఆమెకు గుసగుసలానే వినిపిస్తుంది. ఇక వీళ్ల పక్కింట్లో ఉండే పుల్లయ్య అనే మోతుబరి రైతుది కూడా అదే పరిస్థితి. పుల్లయ్యకు చెవులు అలంకారానికి కాని అస్సలు వినపడవు. ఈ ముగ్గురికి తాము చెవిటివాళ్లం అన్న విషయమే తెలీదు. ఎదుటివాళ్లు కావాలని మెల్లగా మాట్లాడుతున్నారని వాళ్ల నమ్మకం. ఒకరోజు ఉదయం రామయ్య తన పొలంలో గట్టు తవ్వుతున్న సమయంలో ఈ వింతైన గొడవ మొదలవుతుంది. ఒరే రామయ్య, పొద్దున్నే పొలానికి వచ్చావా? నేను నిన్న సంతలో కొన్న నా నల్ల మేకపిల్లను ఇంటి ముందు కట్టేశాను. అది తాడు తెంచుకుని ఎక్కడికో పారిపోయింది. నీ పొలం వైపు ఏమైనా వచ్చిందేమో అని అడగడానికి వచ్చాను. ఎక్కడైనా కనిపించిందా? రామయ్య గడ్డపార కింద పెట్టి కోపంగా చూస్తూ, ఏమిటి, నా పొలం గట్టు జరిపావా? నీకు ఎంత ధైర్యం పుల్లయ్యా? నిన్నటిదాకా తాటి చెట్టు దాకా నా పొలం గట్టు ఉండేది. ఈ రాత్రికి రాత్రే గట్టు తవ్వి నీ పొలంలో కలుపుకుంటావా? మా తాతల కాలం నాటి నుండి ఈ గట్టు ఇక్కడే ఉంది. ఒక అంగళం నేల కూడా నేను వదులుకోను. నువ్వు ఎంత మోతువారు అయితే మాత్రం నా గట్టు జరుపుతావా? నువ్వు అలా అంటావేంటి రామయ్య? నేను ఆ మేకను పక్క ఊరి సంతలో 10 రూపాయలు పెట్టుకున్నాను. దానికి రోజుకు 2 సేర్ల పాలు ఇచ్చే సత్తా ఉంది. దానికి కుడికాలు మీద చిన్న తెల్ల మచ్చ ఉంటుంది. నా ప్రాణం అంతా ఆ మేక మీదే ఉంది. నువ్వు చూసావో లేదో చెప్పకుండా నా మీద కోపడతావేమిటి? నా మేక నా ఇంట్లో కట్టేస్తే నీకేమైనా నష్టమా? నీకు నష్టమేమిటి? నా కర్మ. నువ్వు రాత్రికి రాత్రే నా గట్టు జరిపి నీ పొలంలో కలుపుకొని ఇప్పుడు నాకే ఎదురు చెబుతావా? నేను నిన్ను పగలంతా ఎండలో మాడిపోయి ఈ గట్టు సరిచేశాను. ఇక్కడ నేను నాటేసిన మొక్కలన్నీ పీకేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? మర్యాదగా నా గట్టు ముందు ఎక్కడ ఉందో అక్కడికి మార్చు, లేదంటే ఊరి పెద్ద కాపు దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెబుతాను. అవును రామయ్య, ఆ మేకకు ఆకులంటే చాలా ఇష్టం. నీ పొలంలో ఉన్న మొక్కలు ఏవైనా తిందేమో అని నాకు అనుమానంగానే ఉంది. ఒకవేళ అది నీ చేనులో ఏమైనా మేసి ఉంటే ఆ నష్టం నేను కట్టుకుంటాను. కానీ నా మేక ఎక్కడుందో దొరికితే చాలు. దాన్ని మా ఆవిడ ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. దయచేసి ఎక్కడుందో చెప్పు రామయ్య. నీ చేను నష్టం నాకు వద్దు. నువ్వు నా పొలం గట్టు జరపడం ఏమాత్రం న్యాయం కాదు. నీది మోసం. నేను నా చెమటొచ్చి మట్టిని దున్నాను. నువ్వు నీ పలుకుబడి చూసుకుని నన్ను అణగదొక్కాలి అనుకుంటున్నావు. నేను వదిలిపెట్టను. పద, మా ఇంటికి వెళ్ళి మా ఆవిడకు కూడా ఈ విషయం చెప్పి అప్పుడు మన పంచాయతీ ఊరి సర్పంచ్ దగ్గర తేల్చుకుందాం. పద, ముందు నా వెంట్రా. రామయ్య కోపంగా పుల్లయ్య చెయ్యి పట్టుకుని లాక్కుంటూ తన ఇంటి వైపు నడుస్తాడు. పుల్లయ్య తాను అడిగినట్లే రామయ్య తన మేకను వెతకడానికి ఇంటికి తీసుకెళ్తున్నాడని అనుకుని సంతోషంగా వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఇంటికి చేరేసరికి రామయ్య భార్య సీతమ్మ మట్టి పొయ్యి మీద కూర వండుతూ ఉంటుంది. పొగతో ఆమె కళ్ళు మండుతూ ఉంటాయి. ఓసే సీతమ్మ, బయటకు రావే. ఈ పుల్లయ్య గారి బుద్ధి చూసావా? రాత్రికి రాత్రే మన పొలం గట్టు తవ్వి వాడి పొలంలో కలుపుకున్నాడు. అడిగితే నన్నే బెదిరిస్తున్నాడు. వీడి సంగతి ఈరోజే తేల్చాలి. వీడిని పట్టుకొని రచ్చబడే దగ్గరికి తీసుకువెళ్దాం పదా. సీతమ్మ గారు, మీ ఆయన్ని ఎంత అడిగినా చెప్పడం లేదు.
నా నల్ల మేకపిల్ల తప్పిపోయింది. అది మీ పెరట్లో ఏమైనా దూరిందేమో అని అడగడానికి వచ్చాను. మీకైనా ఏమైనా కనిపించిందా? అది చాలా ముద్దుగా ఉంటుంది. మెడలో ఒక చిన్న గంట కూడా కట్టాను. దయచేసి చెప్పండి అమ్మా. సీతమ్మ చేతిలో గరిట పట్టుకుని కోపంగా బయటికి వచ్చి, ఏంటి కూరలో ఉప్పు ఎక్కువైందా? నేను ఉదయం కోడి కుయ్యకముందే నిద్రలేచి వాగుకు వెళ్లి బిందెలతో నీళ్లు మోసుకొచ్చాను. ఆ తర్వాత రోలు కడిగి పసుపు కొమ్ములు దంచి కారం నూరి ఈ వంట చేశాను. ఎండలో కట్టెలు కొట్టుకు వచ్చి ఈ మట్టి పొయ్యి ముందు కూర్చొని కళ్ళు కాలిపోతుంటే వంట చేస్తే కూరలో ఉప్పు ఎక్కువైందని పక్కింటి వాళ్ళను పిలిచి మరీ నన్ను అవమానిస్తారా? ఎంత ధైర్యం మీకు? అవును సీతమ్మా, నువ్వు చెప్పింది నిజమే. వీడు కావాలని చేశాడు. వీడి పొలం పక్కన మన పొలం ఉండకూడదనే వీడి ఏడుపు. నేను ఎంత కష్టపడి పొలం దున్నాను. మన ఎద్దులు 2 రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నాయి. అయినా వీడికి కొంచెం కూడా జాలి లేదు. గట్టు జరిపేసి నా నోట్లో మట్టి కొట్టాడు. ఈరోజు వీడి అంతు చూడాల్సిందే. నా నోట్లో మట్టి నేనెందుకు కొట్టుకుంటానండి? మా పుట్టింటి వాళ్ళు నాకు ఏ లోటు చేయలేదు. పెళ్లిలో మీకు 5 తులాల బంగారం పెట్టి నన్ను పంపించారు. ఇక్కడికి వచ్చాక నేనే పని చేయలేదు. ఆవులు పేడ తీశాను, పాలు పితకడం చేశాను, కలుపు తీశాను. అన్ని పనులు నెత్తికెత్తుకొని చేస్తూ ఉంటే ఈరోజు ఉప్పు ఎక్కువైందని ఇద్దరిని తీసుకువచ్చి నా మీద అరుస్తారా? అసలు వంట చేయడం నా వల్లే కాదని చెప్తున్నారా? అయితే రేపట్నుంచి మీరే వండుకొని తినండి. నేను గరట పట్టను. అవునమ్మా సీతమ్మ, నేను గట్టిగానే కట్టేశాను. ఆ తాడు ఎందుకు తెగిపోయిందో నాకు అర్థం కావడం లేదు. మీరు గనక నా మేకను వెతికి పెడితే మీకు ఒక కొత్త చీర కొని పెడతాను. నేను ఆ మేకకు కుడితి పెట్టి పెంచాను. నా బిడ్డలా చూసుకున్నాను. మీ ఆయన్ని కొంచెం వెతకమని చెప్పండమ్మా, పుణ్యం ఉంటుంది. పుణ్యం గురించి మీరు చెప్తున్నారా పుల్లయ్య గారు? నా వంటను వంక పెట్టడానికి మీరెవరు? మీ ఇంట్లో మీ ఆవిడ అసలు వంట చేస్తుందా? ఎప్పుడూ పడుకునుంటుంది. నేను నా మొగుడికి వేడివేడి అన్నం వండి పెడుతుంటే మీరు వచ్చి తప్పులు పడతారా? ఉప్పు ఎక్కువైతే కాస్త నీళ్లు కలుపుకొని తినలేరా? ఈరోజు నా ప్రాణం పోయినా సరే ఈ గొడవ సర్పంచ్ గారి దగ్గరే తేలాలి. పద, అందరం వెళ్దాం. అవును సీతమ్మ, నువ్వు చెప్పింది 100% నిజం. అందరూ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆ పెద్ద కాపు గారికి అన్నీ తెలుసు. ఈ పుల్లయ్యగాడు ఎలా గట్టు జరిపాడో ఆయనే స్వయంగా వచ్చి చూస్తాడు. అప్పుడే వీడికి తగిన బుద్ధి చెబుతాడు. పదా పుల్లయ్య, నీ మోసం ఈరోజే బయటపడాలి. ముగ్గురు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు రచ్చబండ దగ్గరికి బయలుదేరతారు. అక్కడ ఊరి సర్పంచ్ పెద్ద కాపు ఒక నులక మంచం మీద కూర్చొని ఆలోచనలో ఉంటాడు. ఆ సర్పంచ్ గారికి కూడా చెవులు సరిగ్గా వినపడవు. వయసు పైబడ్డం వల్ల ఆయనకు చెవిటిదనం బాగా వచ్చింది. పైగా ఆయన అప్పుడు ఊరిలో వర్షాలు పడ్డం లేదని, పంటలు ఎండిపోతున్నాయని తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. రామయ్య సర్పంచ్ దగ్గరికి వెళ్లి దండం పెడుతూ, అయ్యా పెద్ద కాపు గారు, మీకు నా నమస్కారం. ఈ ఊరికి మీరే పెద్ద దిక్కు. ఈ పుల్లయ్యగాడు చేసిన మోసం చూశారా అయ్యా? నేను రాత్రింబావుళ్ళు కష్టపడి దున్నుకున్న నా పొలం గట్టును రాత్రికి రాత్రి తవ్వి వాడి పొలంలో కలుపుకు అడిగితే నన్నే బెదిరిస్తున్నాడు. మీరే మాకు న్యాయం చేయాలయ్యా. అయ్యా సర్పంచ్ గారు, మీరు చాలా న్యాయవంతులు. నిన్న సంతలో 10 రూపాయలు పెట్టి కొన్న నా నల్ల మేకపిల్లను నేను ఇంటి ముందు కట్టేశాను. అది ఎటో పారిపోయింది. రామయ్య పొలంలోకి వెళ్ళిందేమో అని అడిగితే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి నా మీద అరుస్తున్నారు. నా మేకను వెతికి పెట్టమని మీరే చెప్పాలయ్యా. అయ్యా పెద్దయ్య గారు, మీ దయ వల్ల నేను ఈ ఊరి కోడలుగా వచ్చి ఎంతో కష్టపడుతున్నాను. పొద్దున్నే లేచి ఊరంతా పనులు చేసి కళ్ళు మండుతున్నా వంట చేస్తే కూరలో కాస్త ఉప్పు ఎక్కువైందని నా మొగుడు ఈ పుల్లయ్యని తీసుకువచ్చి నా మీద అరుస్తున్నాడు. మీరు చెప్పండయ్యా, కష్టపడి వండిన దానికి ఇదేనా నాకు దక్కే మర్యాద? వీళ్ళిద్దరికీ మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. ముగ్గురు ఒకేసారి తమ తమ బాధలను గట్టిగా అరుస్తూ చెప్తుంటారు. సర్పంచ్ గారు మాత్రం వారి ముఖాలు చూస్తూ వారు పన్నులు కట్టలేక వర్షాల గురించి బాధపడుతున్నారని పొరబడతాడు. ఆగండి ఆగండి, మీరందరూ ఒకేసారి అలా గట్టిగా ఏడుస్తూ మొరపెట్టుకుంటే నాకు ఎలా వినపడుతుంది? మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. మీ ఆవేదన నా గుండెను తాకింది. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. చూసావా పుల్లయ్య, నేను చెప్పిందే నిజం అని సర్పంచ్ గారు ఒప్పుకున్నారు. నా గట్టు నేను తిరిగి తీసేసుకుంటాను. చూసారా సీతమ్మ గారు, నా మేక మీ ఇంట్లోనే ఉందని సర్పంచ్ గారు కనిపెట్టేశారు. నాకు నా మేక ఇచ్చేయండి. చూసారా ఏమండి, నా వంటల్లో ఎలాంటి తప్పు లేదని, నా కష్టమే గొప్పదని సర్పంచ్ గారు తీర్పు చెప్పేశారు. ఇక మీదట
నా వంటకు వంక పెట్టకండి. మీ అందరి బాధ నాకు అర్థమైంది. ఈ ఏడాది వానలు సరిగ్గా పడలేదు. పొలాలు ఎండిపోతున్నాయి. చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. పశువులకు కనీసం త్రాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. పైగా శిస్తు కట్టాలని ఊరి జనం అంతా బాధపడుతున్నారు. మీరు కూడా వానలు లేవని, పంటలు పండలేదని కదా నా దగ్గరికి వచ్చి ఎంతగా గొడవ పడుతున్నారు. నేను మీలాగే అదే బాధలో ఉన్నాను. అవునయ్యా, మీరు ఎంతగా మందలించినా ఈ పుల్లయ్యకు బుద్ధి రాదు. వాడికి కాస్త గట్టిగా జరిమానా విధించండి. నా గట్టుకు నాకు ఇప్పించండి. అవునయ్యా, నా మేక చాలా చిన్నది, దానికి ఏమీ తెలియదు. రామయ్య దాన్ని దాచేస్తే పాపం కదా. మీరే ఆ మేకను బయటకు తెప్పించండి. అంతేనయ్యా సర్పంచ్ గారు, మగవాళ్లకు అసలు ఆడవాళ్ల కష్టం తెలీదు. ఇంట్లో కూర్చొని తినడం తప్ప వాళ్ళకి పొయ్యి ముందు కూర్చుంటే వచ్చే సేగ తెలీదు. వీళ్లకు బాగా బుద్ధి చెప్పారు. అందుకే నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను. ఈ కష్టాలు అన్నీ తీరాలంటే మనం అందరం కలిసి ఊరి దేవతకు శాంతి పూజ చేయాలి. రేపు ఉదయాన్నే మన ఊరి జనం అంతా కలిసి ఊరి చివర ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గరికి చేరుకుందాం. అక్కడ పెద్ద జాతర చేసి వానదేవుడికి ఘనంగా నైవేద్యం సమర్పిద్దాం. పూజ చేస్తే ఖచ్చితంగా వానలు పడతాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరందరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. రేపు జాతరకు సిద్ధం కండి. ఇక ఈ గొడవలు ఆపి అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఇదే నా తీర్పు. చాలా సంతోషమయ్యా సర్పంచ్ గారు, మీ తీర్పు నాకు శిరోధార్యం. నా గట్టు నాకు వచ్చేసింది. రేపు జాతరలో కలుద్దాం. పదపుల్లయ్య, నీకు బుద్ధి వచ్చింది కదా. మీకు కోటి దండాలయ్యా. రేపు జాతరలో మేకను బలి ఇస్తారని, అప్పుడు నా మేక కూడా దొరుకుతుందని మీరు ఎంత బాగా చెప్పారు. సరే రావయ్య, మీ ఇంట్లో ఉన్న నా మేకను నువ్వే రేపు గుడి దగ్గరికి తీసుకురా. నేను ఇంటికి వెళతాను. సీతమ్మ మురిసిపోతూ, మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనయ్యా పెద్దగారు. నా మొగుడికి నా కష్టం విలువ తెలిసేలా చేశారు. రేపు ముత్యాలమ్మ జాతరకు నేనే స్వయంగా పాయసం వండి అందరికీ పంచిపెడతాను. వస్తానయ్యా. సర్పంచ్ గర్వంగా మీసం మెలివేసుకుంటూ, చూశారా, ఒక సర్పంచిగా ఊరి సమస్యలు ఎంత సునాయాసంగా ఎంత గొప్పగా పరిష్కరించానో. వీళ్ళందరికీ వానల గురించి ఎంత దిగులో నా ఒక్క తీర్పుతో అందరి ముఖాల్లో ఎంత ఆనందం వచ్చిందో. రేపు పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. ముగ్గురు ఒకరి తీర్పు ఒకరు తమకే అనుకూలంగా వచ్చిందని, ఎదుటివారిని సర్పంచ్ గారు మందలించారని గట్టిగా నమ్ముతారు. ఎవరికి వారు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. రామయ్య గట్టు గురించి మర్చిపోయి జాతర పనుల్లో పడతాడు. పుల్లయ్య తన మేక ఎక్కడో చోట తిరుగుతూ దొరుకుతుందిలే అని ప్రశాంతంగా ఉంటాడు. సీతమ్మ తన పంటకు గుర్తింపు వచ్చిందని ఎంతో ఉత్సాహంగా జాతరకు పాయసం వండే పనిలో పడుతుంది. ఒకరి మాట ఒకరికి వినపడకపోయినా ఎవరికి వారు తమ బాధల్నే చెప్పుకున్నా చివరికి ఒకరినొకరు పట్టించుకోకపోవడం వల్లే వారి మధ్య పెద్ద గొడవ సునాయాసంగా సద్దుమణిగింది. కొన్నిసార్లు విషయాలను ఎక్కువగా తవ్వుకుని వాదించుకోవడం కంటే పట్టించుకోకుండా వదిలేయడమే పెద్ద సమస్యలకు గొప్ప పరిష్కారమని ఈ ముగ్గురు చెవిటోళ్ల పంచాయతీ కథ మనకు తెలియజేస్తుంది.